దావోస్లో పరిశ్రమల స్థాపనే లక్ష్యంగా పరిశ్రమలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తీసుకొస్తానికి ప్రియారిటీ ఇచ్చి తన జన్మదిన రోజును కూడా దావోస్లో ఉన్న పరిస్థితి. గతంలో మనం చూసాం, గత ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు దావోస్లో చలేస్తుందని వాళ్ళు మాట్లాడిన మాటలు మాడతాకి సభ్య సమాజం హర్షించదు. కానీ అలాంటి పరిస్థితులు మనం గతంలో చూసాం. ఇవాళ దావోస్లో పారిశ్రామికత్వ సమావేశం ఈ రాష్ట్ర గతిని స్థితిని మారుద్దామని, అలాగే గతంలో అక్టోబర్లో అమెరికా వచ్చిన ఫార్చ్యూన్ 500 కంపెనీస్తో సీఈఓలతో కానీ పారిశ్రామికవేత్తలు కానీ మాట్లాడి పరిశ్రమలు తీసుకొత్తమే లక్ష్యంగా ఒకే ఒక్కరోజు ఎన్టీ రామారావు గారి స్టాచ్యూ అట్లాంటాలో పెడితే అన్వీల్ చేయడానికి వచ్చాడు తప్ప అయినా మిగతా అన్ని రోజులు పారిశ్రామికతలోనే సమావేశమై యువగళం పాదయాత్రలో ప్రతి ఊరు వాడ 3132 కిలోమీటర్లు 226 రోజులు సుదీర్ఘ పాదయాత్ర చేసినప్పుడు ప్రతి ఊరు వాడ మున్సిపాలిటీల్లో కార్పొరేషన్లో పంచాయతీల్లో పలు వేదికల్లో మీడియాతో కానీ బహిరంగంగా ప్రజలకు కానీ బహిరంగ సభలను అడ్రస్ చేసినప్పుడు 20 లక్షల మందికి నిరుద్యోగ యువతకి ఉపాధి అవకాశాలు రాబోయే మా ప్రభుత్వం ఏర్పడినాక 5 సంవత్సరాలు ఏర్పాటు చేస్తామని చెప్పిన హామీకి కట్టుబడి నిరంతరం పనిచేస్తూ తన శాఖ కాకపోయినా ఆయన శాఖలో హెచ్ఆర్డి మినిస్టర్గా, ఐటీ మినిస్టర్గా, అలాగే విద్యాశాఖ మంత్రిగా తన బాధ్యతలను నిర్వర్తిస్తూ మిగతా టైంలో కూడా ఈ పరిశ్రమ స్థాపన లక్ష్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పరిశ్రమ తీసుకురావడానికి, డేటా సెంటర్లు తీసుకురావడానికి, ఏఐ యూనివర్సిటీ కానీ, ఇట్లా మీరు టీసీఎస్ కంపెనీ 10,000 ఉద్యోగాలు అయితే రిలయన్స్ కంపెనీ కానీ పతనం అంచుకి గత ప్రభుత్వం ఈ రాష్ట్రాన్ని నెట్టితే ఆర్థిక పరిస్థితులు దివాళా తీసే పరిస్థితుల్లో ప్రజలు నభూతో భవిష్యత్ రీతిలో మ్యాండేట్ ఇస్తే దానికి అనుగుణంగా పనిచేస్తున్న ప్రభుత్వం ఇది. ఈ ప్రభుత్వంలో పతనం అంచున ఉన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని మళ్ళీ గౌరవ చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు, బీజేపీ నాయకులు అందరూ కలిసికట్టుగా గాడిలో పెట్టే పరిస్థితి. వాట్సాప్ కాల్ మాట్లాడుకుని మామూలు ఫోన్లకు కూడా భయపడిన పరిస్థితులు ఈ రాష్ట్రంలో గత 5 సంవత్సరాల్లో జరిగిన మాట వాస్తవం కాదా? అలాగే ప్రతిపక్ష హోదా ఇస్తేనే వస్తానన్నప్పుడు అని చెప్పి ఎన్నికలకు వెళ్తే జగన్మోహన్ రెడ్డి గారు బాగుండేదని నేను భావిస్తున్నాను. ప్రతిపక్ష హోదా ఇవ్వకుంటే నేను అసెంబ్లీకి రానని, ముఖ్యమంత్రి పదవి కానీ ప్రతిపక్ష హోదా కానీ ఉంటేనే అసెంబ్లీకి వస్తానని చెప్పుకుంటే బాగుండేది. అలాగే రాష్ట్ర ప్రజలు ఆయనకి ప్రతిపక్ష హోదా ఇవ్వకపోతే ప్రజల మీద కోపం చూపిస్తున్నారా, ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్నారా, శాసనసభను అగౌరవపరుస్తున్నారా, ఈ ఓటేసి 11 మంది శాసనసభ్యులు గెలిపించిన ప్రజలను అవమానపరుస్తున్నారో జగన్మోహన్ రెడ్డి గారు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. అలాగే లోక్సభలో ఇక్కడ కేవలం పట్టుమని 4 లోక్సభ సభ్యులు ఉన్నది. అలాగే రాజ్యసభలో వీళ్ళకి రాజ్యసభలో కానీ లోక్సభలో కానీ ప్రధాన ప్రతిపక్ష హోదా లేకపోయినా వీళ్ళు అక్కడ ఎందుకు వెళ్తున్నారు, అక్కడ పార్లమెంట్కు ఎగువ సభకి ఎందుకు వెళ్తున్నారని మీ ద్వారా అడగదలుచుకున్నాను. అంటే ఇదే ఆంధ్ర రాష్ట్ర ప్రజలు 11 మంది శాసనసభ్యులను గెలిపిస్తే, 4 పార్లమెంటు సభ్యులను గెలిపిస్తే పార్లమెంటు సభ్యులు ఢిల్లీలో పార్లమెంట్కి అటెండ్ అవుతారు, ఇక్కడ మాత్రం శాసనసభను అవమానపరుస్తారా అని అడుగుతున్నాం. ఇది రాష్ట్ర ప్రజలను అవమానించడం కాదా? ప్రజాస్వామ్యం పరిధి వెళ్ళాలంటే సభానాయకుడిగా చంద్రబాబు నాయుడు గారు సభ నడిపిస్తుంటే ప్రతిపక్ష పార్టీ నుంచి గెలిచిన 10 మంది ఎమ్మెల్యేలు ఆయన తప్ప మిగతా 10 మంది కూడా రావాల్సిన అవసరం ఉందా లేదా? నేను అనుకుంటున్నా, నాకున్న సమాచారం మేరకు వైసీపీ నుంచి గెలిచిన కొత్తగా ఎన్నికైన శాసనసభ్యులు అయితే తీవ్రంగా మదనపడే పరిస్థితి. మొట్టమొదటిసారి 16వ శాసనసభ ఎన్నికైనది. అసలు మనం ఈ అసెంబ్లీ చూస్తామా లేదా? ప్రమాణ స్వీకారం రోజు ప్రమాణం చేస్తా ఓటు తీసుకుంటూ వచ్చాం. ఈ 5 ఏళ్ల కాలంలో అసెంబ్లీకి మళ్ళీ వెళ్ళవా అని వాళ్లే మదనపడుతున్న పరిస్థితి. అలాగే ప్రధాన ప్రతిపక్ష హోదా ఇవ్వకపోతే ఇక రాజకీయాల్లో కొనసాగమని ఇప్పుడైనా చెప్పండి దయచేసి. మీడియా ద్వారా మాజీ ముఖ్యమంత్రి గారిని అప్పీల్ చేస్తున్నాం. మీరు ఫ్యూచర్లో కూడా ప్రధాన ప్రతిపక్ష హోదా వస్తేనే అసెంబ్లీకి వస్తారా, లేదా ముఖ్యమంత్రి అయితేనే అసెంబ్లీకి వస్తారా అని చెప్పాల్సిన అవసరం ఉంది. అలాగే స్వర్గీయ మహానుభావుడు అంబేద్కర్ గారి 125 అడుగుల విగ్రహాన్ని విజయవాడలో పెడతాం, అభినందనీయమే. కానీ అంబేద్కర్ గారి విగ్రహాన్ని పెట్టినంత మాత్రాన ఆయనకి నిజమైన నివాళులు అర్పించినట్టు నేను భావించట్లేదు. ఆయన ఆశయాలకి తూట్లు పొడిచి అంబేద్కర్ గారు భారత రాజ్యాంగాన్ని రాస్తే, రాజ్యాంగాన్ని రచించిన అంబేద్కర్ గారు 1952లో న్యాయశాఖ బిల్లు ప్రవేశపెట్టి లోక్సభలో అది వీగిపోయింది. న్యాయశాఖ మంత్రిగా రాజీనామా చేయాల్సిన అవసరం లేదు సభలో. కానీ సాంప్రదాయాలను పాటించి రాజ్యాంగంలో లేకపోయినా ఉన్నత విలువలను ఈ దేశంలో నెలకొల్పుతామన్న ఉద్దేశంతో అంబేద్కర్ గారు న్యాయశాఖ మంత్రి పదవికి రాజీనామా చేశారు. ఆ రోజున హిందూ యాక్ట్ బిల్లులో స్త్రీలకు కూడా ఆస్తిలో హక్కు కల్పిస్తే బాగుంటుందనే బిల్లు కూడా ఉంది. కానీ 33 సంవత్సరాల తర్వాత మహానుభావుడు ఎన్టీ రామారావు గారు 85లో ఆ చట్టం తీసుకొచ్చారు. స్త్రీలకి ఆస్తిలో సమాన హక్కు ఇవ్వాలని, 85 తర్వాత మ్యారేజ్ అయినా ఎవరికైనా. కానీ
ఎన్టీ రామారావు గారి పేరు జిల్లాకు పెట్టాయని చెప్పే మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని ఇంకో సూటుకు అడగదలుచుకున్నాను. అది కూడా ఎన్టీ రామారావు గారి పేరు ఎత్తే ఇది కూడా కరెక్ట్ కాదేమో నేను భావిస్తున్నాను. ఎందుకంటే రామారావు గారు ప్రవేశపెట్టిన అదేమీ సంక్షేమ పథకం కాదు, అది చట్టం చేసి ఆస్తిలో సమాన హక్యం అంటే మీరు మాత్రం అది పాటించరా అని అడుగుతున్నాను. ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రికైనా, ముఖ్యమంత్రి గారికైనా, ఉప ముఖ్యమంత్రి గారికైనా, మాజీ ముఖ్యమంత్రికైనా, ఎమ్మెల్యేకైనా, సిటిజన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఎవరికైనా చట్టాలు ఒకే రకంగా ఉంటాయి. పక్షం మీరు ఎన్టీ రామారావు గారు ఎలా అయితే ఆస్తిలో సమాన హక్కు ప్రవేశపెడితే రాష్ట్ర ప్రజలందరూ ఎలా ఇస్తున్నారో మీరు కూడా అలా చేస్తే బాగుంటుందని మీకు సూచిస్తూ, రాబోయే కాలంలో ఈ రాష్ట్ర ప్రభుత్వం పతనం వంచున పడిపోయిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో ముందుకు తీసుకెళ్తున్న పరిస్థితి అందరూ చూస్తున్నారు. రాబోయే కాలంలో పరిశ్రమ స్థాపన లక్ష్యంగా పనిచేస్తున్న లోకేష్ బాబును మరోసారి అభినందిస్తూ ఆయన 42వ జన్మదినోత్సవం సందర్భంగా ఆయనకి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ, రాష్ట్రం వైపు దేశం చూసే పరిస్థితులు ఈ రాష్ట్రంలో ఉన్నాయి. ఈ ఫీల్ గుడ్ ఫ్యాక్టర్ వచ్చింది. ఈ ఫీల్ గుడ్ ఫ్యాక్టర్ని కాపాడాల్సిన బాధ్యత మనందరి మీద ఉందని తెలియజేస్తూ, మరోసారి మా నాయకుడికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ